హెల్దీగా గోధుమ పిండితో కజ్జికాయలు చూపించబోతున్నాను. గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, కజ్జికాయలు క్రిస్పీగా రావడానికి అరకప్పు బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి వేసి అంతా బాగా కలిపి గోరువెచ్చని నీళ్లు వేసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడుకోవచ్చు. ప్యాన్లోకి నెయ్యి వేసి 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి అరకప్పు బొంబాయి రవ్వ వేయించి చల్లారనివ్వాలి. మిక్సీలోకి చల్లారిన కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి గ్రైండ్ చేసుకొని 1/2 కప్పు బెల్లం వేసి ఒకసారి గ్రైండ్ చేసి చల్లారిన రవ్వలో వేసి కలిపి పక్కన పెట్టుకోండి. పిండిని మరోసారి కలిపి ఉండలుగా చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ పూరీలాగా ఒత్తుకోండి. నేను ఇక్కడ చిన్నగా చేశాను, మీరు కావాలంటే పెద్ద సైజు పూరీలాగా చేసుకోవచ్చు. పూరీలోకి 2 స్పూన్ల స్టఫింగ్ని పెట్టి అంచుల చివర్లో నీళ్లతో తడిచేసి ఫోర్క్ స్పూన్తోని ప్రెస్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి.